తులం బంగారం ఇప్పుడు లక్షణంగా ₹1,00,000. అవును, 10 గ్రాముల బంగారం అక్షరాల ₹1,00,000. ఎస్, ఇప్పుడు పరిస్థితి మారింది. బంగారం ఇక ధనవంతులకు మాత్రమే సొంతం. సాధారణ మధ్యతరగతి ప్రజలు తమ బంగారు కోరికల్ని ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే పసిడి ధరలు సాధారణ ప్రజలకు అందనంత వేగంగా పరుగులు పెడుతున్నాయి. గత కొంతకాలంగా గోల్డ్ రేట్స్ ఘోరంగా పెరుగుతూ ఏకంగా 1,00,000కు చేరింది. 2020లో ఏప్రిల్లో ₹45,000 ఉన్న తులం బంగారం సరిగ్గా 5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఏకంగా ₹1,00,000 అయింది. అంటే 5 సంవత్సరాల్లోనే 110% వరకు బంగారం ధరలు పెరిగాయి. 1964లో 24 క్యారెట్ల తులం బంగారం ధర ₹63. ఇక్కడ తులం అంటే 10 గ్రాములను అర్థం చేసుకోండి. ఇక 1974లో తులం బంగారం ₹500. 1984లో తులం బంగారం ₹2,000. ఇక 1994లో తులం బంగారం ₹4,600. అదే 2004లో తులం బంగారం ₹5,850. 2014లో తులం బంగారం ₹28,000. ఇక గత ఏడాది 2024 డిసెంబర్లో తులం బంగారం ₹79,500. కానీ డిసెంబర్ నుంచి ఇప్పుడు 2025 ఏప్రిల్ వరకు కేవలం ఈ 4 నెలల్లోనే మరో ₹20,000 పెరిగి ఏకంగా తులం బంగారం ₹1,00,000 దాటింది. ఈ 2025 ఏప్రిల్ 20న ఆదివారం రోజున తులం ప్యూర్ గోల్డ్ విలువ ₹98,510. ఇక ఏప్రిల్ 21న ఒక్క రోజునే ₹820 పెరిగి ₹99,330కి చేరింది. ఇక ఏప్రిల్ 22 ఉదయం ఈ వీడియో చేస్తున్న సమయానికి 10 గ్రాముల మేలిమి బంగారం ధర ఏకంగా ₹1,15,000. అంటే బంగారం ధర 1,00,000 తాకింది అని చెప్పుకోవడం కాదు, 1,00,000 క్రాస్ చేసిందని చెప్పాలి. కాబట్టి అసలు బంగారం ధర ఈ స్థాయిలో పెరగడానికి కారణాలేంటి? అసలు గోల్డ్ రేట్స్ డిసైడ్ చేసేది ఎవరు? గోల్డ్ రేట్ పెరగడానికి ఎవరు కారణం? ఇంటర్నేషనల్గా గోల్డ్ ప్రైస్ని మ్యానిపులేట్ చేసేది ఎవరు? ఫ్యూచర్లో గోల్డ్ రేట్ తగ్గే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఇలా ప్రతి ఒక్క విషయాన్ని ఈ వీడియోలో స్పష్టంగా చూద్దాం. వీడియోని ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ మీకు ఒక సరదా ప్రశ్న, మీరు మీకు నచ్చిన బంగారు ఆభరణాన్ని ఎప్పుడు, ఏ సంవత్సరంలో, ఎన్ని గ్రాములని, ఎంత ఖరీదు పెట్టి చేయించారు? తప్పకుండా మీ అనుభవాలని కామెంట్స్లో పంచుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మన దేశంలో కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బంగారం కేవలం ఆభరణాలు తయారు చేసే మెటల్ మాత్రమే. కానీ బంగారం వెనక చాలా పెద్ద కథ ఉంది. బంగారం అనేది నగలు, ఆభరణాలు తయారు చేసుకునే మామూలు మెటల్ మాత్రమే కాదు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా ప్రకారం చైనా, రష్యా, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, ఇండోనేషియా దేశాలే ప్రపంచంలో ఎక్కువగా బంగారాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. ప్రతి సంవత్సరం 3,000 మెట్రిక్ టన్నుల కన్నా ఎక్కువ గోల్డ్ ఉత్పత్తి అవుతున్నా కూడా ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే బంగారం మొత్తంలో 50% బంగారం ఈ 6 దేశాల నుంచి లభిస్తుంది. మన దేశంలో కూడా కర్ణాటక, కోలార్ ప్రాంతంలో గోల్డ్ మైన్స్ ఉన్నాయి. 1880ల నుంచే కోలార్లో గోల్డ్ మైనింగ్ జరుగుతుంది. దాదాపుగా 120 సంవత్సరాల పాటు ఈ ప్రాంతంలో గోల్డ్ మైనింగ్ జరిగింది. ఈ మొత్తం 120 సంవత్సరాల్లో కోలార్ బంగారు గనుల నుంచి కేవలం 800 టన్నుల బంగారాన్ని మాత్రమే వెలికితీశాం. కర్ణాటక హట్టీలో ఇప్పటికీ గోల్డ్ మైనింగ్ జరుగుతుంది. కానీ ఆ మైన్లో సంవత్సరానికి ఉత్పత్తి అయ్యే గోల్డ్ కేవలం 1 టన్ను మాత్రమే. కానీ తరతరాలుగా బంగారం అనేది భారతీయ కుటుంబాల్లో భాగంగా మారిపోయింది. బంగారం అంటే ఆస్తి, బంగారం ఉంటేనే విలువ అనే భావన భారతీయుల్లో ఎక్కువగా ఉంది. ఇక పెళ్లిళ్ళు, ఇతర ఫ్యామిలీ ఫంక్షన్లలో బంగారం కొనడం ఆనవాయితీ అయిపోయింది. కాబట్టి ప్రపంచంలోనే అత్యధికంగా బంగారాన్ని కొనుగోలు చేసే దేశం మాత్రం ఇండియానే. అందుకే ప్రతి సంవత్సరం 800 టన్నులకు పైగా బంగారం ఇండియాలోకి దిగుమతి అవుతుంది. గోల్డ్కి వరల్డ్ వైడ్గా ఎకనామికల్గా చాలా ఇంపార్టెన్స్ ఉంది. గోల్డ్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ కమోడిటీ, అంటే బంగారాన్ని ఒక అంతర్జాతీయ వస్తువుగా భావిస్తారు. అందుకే ఈ బంగారం ధరల్ని కొందరు వ్యక్తులో లేదా ఒక సంస్థనో డిసైడ్ చేయదు. కానీ బంగారానికి ఈ స్థాయిలో ధరలు ఎందుకు పెరుగుతున్నాయి అనేది ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న. దీనికి సమాధానం బంగారం విలువ పూర్తిగా డిమాండ్ అండ్ సప్లై ఫార్ములా మీద ఆధారపడి ఉంటుంది. మనకు తెలుసు, ఏదైనా వస్తువుకు డిమాండ్ ఎక్కువగా ఉంటే దాని ధరలు కూడా ఎక్కువగా ఉంటాయి. డిమాండ్ తగ్గితే ధరలు కూడా తక్కువగా ఉంటాయి. కానీ బంగారానికి ఎందుకని ఇంతలో డిమాండ్ ఉంది అంటే చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రపంచంలో చాలా దేశాలు గోల్డ్ రిజర్వ్లు మొదలుపెట్టాయి, అంటే బంగారాన్ని నిల్వ చేసుకోవడం ప్రారంభించాయి. 1819లో ఇంగ్లాండ్ బంగారాన్ని నిల్వ చేసుకోవడం ప్రారంభిస్తే 1934లో అమెరికా కూడా గోల్డ్ రిజర్వ్లు ప్రారంభించింది. భవిష్యత్ అవసరాల కోసం ఆయా దేశాలు తమ డబ్బును గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తుంటాయి. అయితే ఒక దేశ ఆర్థిక పరిస్థితిని డిసైడ్ చేసేది ఆ దేశంలో ఉన్న డబ్బు.
గతంలో దేశంలో ఉన్న జనాభాను బట్టి ఆ దేశం వారికి అవసరమైనంత డబ్బుని ఆ దేశం వారు ప్రింట్ చేసుకునేవారు. కానీ ఎకనామికల్గా ఈ విధానం ఏమాత్రం ఉపయోగపడలేదు. దాంతో ఇక డబ్బు ప్రింటింగ్ అనేది ఆ దేశానికి ఉన్న గోల్డ్ రిజర్వ్ల మీద ఆధారపడి ఉండేలా మార్చేశారు. ఉదాహరణకి ఇండియానే తీసుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద కనీసం 200 కోట్ల రూపాయల నిధులు రిజర్వ్లో ఉండాలి. ఇలా ఉండాలి అంటే 115 కోట్ల రూపాయల గోల్డ్ రిజర్వ్లను రిజర్వ్ బ్యాంక్ కలిగి ఉండాలి. దీన్నే మినిమం రిజర్వ్ సిస్టమ్ అంటారు. 1956 నుంచి మన దేశంలో ఈ విధానం అమల్లో ఉంది. ఇలా చేయడం వల్ల ఆ దేశ కరెన్సీ వాల్యూ అనేది పడిపోకుండా ఉంటుంది. ఒక్క ఇండియా మాత్రమే కాదు, ప్రతి డెవలప్డ్ కంట్రీ ఇదే తరహాలో తమ ఎకనామీని నడిపిస్తూ ఉంటాయి. కాబట్టి బంగారం కొనడానికి అతిపెద్ద కస్టమర్లు వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులే. కరెన్సీ వాల్యూను కాన్స్టాంట్గా మెయింటైన్ చేయడం కోసం మాత్రమే కాదు, బ్యాంకులు తమ వద్ద ఉన్న డబ్బుని బంగారం మీద ఇన్వెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి బంగారానికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. బ్యాంకులు బంగారాన్ని కొనడం మొదలుపెట్టి చాలా కాలమైంది. కానీ ఈ మధ్య గత 4 నెలలుగా బంగారానికి డిమాండ్ పెరగడానికి ప్రధానమైన కారణాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు తులం బంగారం ₹1,00,000 మార్కును క్రాస్ చేసింది. ఈ స్థాయిలో గతంలో ఎన్నడూ గోల్డ్ ప్రైస్ పెరిగిందే లేదు. ఇప్పుడు ఈ రేంజ్లో గోల్డ్ రేట్ స్టార్ట్ అవ్వడానికి ప్రధాన కారణం అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. 2025 జనవరి 20న డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు బులియన్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర $2,523 మాత్రమే. కానీ ట్రంప్ ప్రెసిడెంట్ అయిన 3 నెలల్లోనే ఔన్స్ బంగారం $3,500లకు చేరింది. బంగారానికి డాలర్కి ఒక ప్రత్యేకమైన రిలేషన్ ఉంటుంది. డాలర్ వాల్యూ పెరిగితే గోల్డ్ ప్రైస్ తగ్గుతుంది, డాలర్ వాల్యూ తగ్గితే గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. దీన్నే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రిలేషన్ అంటారు. డాలర్ వాల్యూకి గోల్డ్ ప్రైస్కి మధ్య ఈ ఇన్వర్స్ రిలేషన్ ఎందుకు ఉంటుంది అంటే, ప్రపంచంలో ప్రతి దేశానికి ఫారిన్ ఎక్స్చేంజ్లు ఉంటాయి. ఈ ఫారిన్ ఎక్స్చేంజ్లు పూర్తిగా డాలర్ రూపంలోనే ఉంటాయి. ఎప్పుడైతే డాలర్ వాల్యూ పడిపోవడం మొదలవుతుందో ఆయా దేశాలన్నీ తమ డాలర్ రిజర్వ్లను గోల్డ్ రిజర్వ్లుగా మార్చే ప్రయత్నం చేస్తాయి. సింపుల్గా చెప్పాలి అంటే డాలర్ వాల్యూ పడిపోతుంది కాబట్టి ఆయా దేశాలు తమ వద్ద ఉన్న డాలర్లతో గోల్డ్ కొంటారు. దాంతో గోల్డ్కి డిమాండ్ పెరుగుతుంది. ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత డాలర్ ఇండెక్స్ చాలా ర్యాపిడ్గా పడిపోతూ వచ్చింది. జనవరి 20న ట్రంప్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన రోజు డాలర్ ఇండెక్స్లో డాలర్ వాల్యూ 109.35 వరకు ఉంది. కానీ ఏప్రిల్ 20వ తేదీన డాలర్ వాల్యూ 98.51 పడిపోయింది. అంటే ఈ 3 నెలల్లో దాదాపు 10% డాలర్ వాల్యూ డౌన్ అయింది. ఇక కొంతకాలంగా యుఎస్ స్టాక్ మార్కెట్లు కూడా విపరీతమైన పతనాన్ని చూస్తూ వచ్చాయి. దాంతో ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్ మీద నమ్మకం తగ్గింది. ఒక్క యుఎస్ స్టాక్ మార్కెట్లు మాత్రమే కావు, గ్లోబల్ వైడ్గా చాలా దేశాల్లో ఇదే పరిస్థితి ఏర్పడింది. దాంతో మార్కెట్ ఇన్వెస్టర్లకు గోల్డ్ అనేది సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా మారింది. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం మొదలైంది. ఫలితంగా గోల్డ్కి డిమాండ్ పెరిగింది. కాబట్టి గోల్డ్ ప్రైస్ పెరగడానికి ఇది కూడా కారణమే. ఇక ఈ మధ్య ట్రంప్ మొదలుపెట్టిన టారిఫ్ వార్ కూడా గోల్డ్ ప్రైస్ పెరిగేలా చేసింది. చైనా లాంటి దేశం మీద 145% టారిఫ్ విధించాడు. దానికి కౌంటర్గా చైనా కూడా అమెరికా మీద 125% టారిఫ్ విధించింది. ట్రంప్ ఇలా చైనా మీద మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల మీద టారిఫ్లను ఇంక్రీజ్ చేశాడు. దాంతో అమెరికాలో ఇంపోర్టెడ్ వస్తువుల ధరలు పెరుగుతాయి. ధరల పెరుగుదల అంటే ఇన్ఫ్లేషన్ పెరిగితే మళ్ళీ డాలర్ వాల్యూ పడిపోతుంది. దాంతో గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. ముఖ్యంగా ట్రంప్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల వల్ల ప్రపంచంలో డాలర్ని సేఫ్ కరెన్సీగా ఎవరూ చూడడం లేదు. ట్రంప్ ప్రెసిడెంట్ అయిన తర్వాత రష్యా, ఇరాన్ లాంటి దేశాల మీద ఆంక్షలు విధించాడు. ఆ దేశాల్లో ఉన్న డాలర్లను ఫ్రీజ్ చేశాడు. ఆ దేశాలు తమ వద్ద ఉన్న డాలర్లను ఉపయోగించుకోకుండా చేశాడు. ఇంటర్నేషనల్గా వివిధ దేశాల మధ్య జరిగే ట్రేడ్కి సంబంధించిన సెటిల్మెంట్ చేయడానికి సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్ అనే ఒక సంస్థ ఉంటుంది. డాలర్లను రెగ్యులేట్ చేయడంలో ఈ సంస్థ కీలకంగా పనిచేస్తుంది. ట్రంప్ వచ్చిన తర్వాత ఈ సంస్థలో రష్యా, ఇరాన్ లాంటి దేశాల మీద ఆంక్షలు పెట్టాడు. దాంతో రష్యా డాలర్కి ఆల్టర్నేటివ్గా మరో కరెన్సీని తీసుకురావాలి అనే ప్రపోజల్ పెట్టాడు. ఇప్పటికే చైనా కూడా ఇలాంటి ప్రయత్నాలు మొదలుపెట్టింది. వివిధ దేశాల్లో చాలా అనుమానాలు మొదలయ్యాయి. పూర్తిగా డాలర్ మీద డిపెండ్ అయితే రేపటి రోజు ట్రంప్ ఇలా ఆంక్షలు విధిస్తే పరిస్థితి ఏంటి అనే ఆలోచనలో చాలా దేశాలు పడ్డాయి. కాబట్టి డాలర్ల రూపంలో ఫారిన్ ఎక్స్చేంజ్ని మెయింటైన్ చేయడం కన్నా బంగారం రూపంలో రిజర్వ్ చేసుకోవడం మేలు అనే ఆలోచన మొదలైంది. దాంతో డాలర్ వాల్యూ పడిపోతూ వచ్చింది. గోల్డ్ ప్రైస్ పెరుగుతూ వెళ్ళింది. కాబట్టి గోల్డ్ ప్రైస్ ఈ స్థాయిలో హైక్ అవ్వడానికి జియో పొలిటికల్, జియో ఎకనామికల్ రీజన్స్ కారణం. అయితే భవిష్యత్తులో గోల్డ్ ప్రైస్ ర్యాపిడ్గా డ్రాప్ అవుతుందని కూడా అంటున్నారు. డాలర్ వాల్యూ పెరిగితే మళ్ళీ గోల్డ్ ప్రైస్ తగ్గుతుంది అనే అంచనాలు కూడా ఉన్నాయి. కానీ ప్రతి దేశం వద్ద టన్నుల గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి. అమెరికా వద్ద 8,133 టన్నుల గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయి. ఆ తర్వాత 3,357 టన్నుల గోల్డ్ రిజర్వ్స్తో జర్మనీ 2వ స్థానంలో ఉంది. ఇటలీ, చైనా, స్విట్జర్లాండ్ తర్వాత స్థానంలో ఉన్నాయి.
ఇండియా మాత్రం 876 టన్నుల గోల్డ్ రిజర్వ్స్తో 6వ స్థానంలో ఉంది. కాబట్టి ప్రతి డెవలప్డ్ కంట్రీ వందల టన్నుల్లో బంగారం నిల్వ చేసుకున్నాయి. ఆయా దేశాలు తమ వద్ద ఉన్న బంగారు నిల్వల్ని ఇప్పట్లో బయటికి తీసే అవకాశం లేదు. కాబట్టి గోల్డ్ ప్రైస్ తగ్గినా కూడా పెద్ద మార్పు ఉండకపోవచ్చు. గోల్డ్మెన్ స్టాక్స్ అనే కంపెనీ అంచనా ప్రకారం బంగారం ధరలు మరింత పెరుగుతాయే తప్ప తగ్గవు. కాబట్టి తులం బంగారం కొనాలి అంటే ₹1,00,000 భారాన్ని మోయాల్సిందే. సో ఇది ఫ్రెండ్స్, బంగారం పెరగడానికి వెనుక ఉన్న కారణాలు. ఈ బంగారం ధర పెరుగుదలపై మీ అభిప్రాయం ఏమిటి? తప్పకుండా కామెంట్స్లో తెలపండి. ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి వెంటనే రాబోతున్నాయి. అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.